కోట్ల సిఎస్ఆర్ ఫండ్స్ బయటకు వస్తడం జరుగుతుంది. అందులో మన ఆంధ్రప్రదేశ్ ఒక 4%, 5% క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ క్యాప్చర్ చేసిన ఫండ్స్ని ఎప్పుడైనా ప్రభుత్వం మేజర్ థింగ్స్ మీద పెడుతుంది. లైక్ హెల్త్ కేర్, చైల్డ్ ఎడ్యుకేషన్, అలాగే గ్రామీణాభివృద్ధి. ఇందులో ఒక నెంబర్కి ఒకటి ఉంది సార్, రూరల్ డెవలప్మెంట్కి చాలా తక్కువ మొత్తంలో సిఎస్ఆర్ ఫండ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ప్రస్తుతానికి ఉన్న, నేను ఇంటర్నెట్లో ఉన్నది, ప్రాపర్ రికార్డ్స్లో ఉన్నది మాత్రం చెప్తున్నాను సార్. ఇది ఎంతవరకు వాస్తవాలు అనేది ఇంక దాంతో ఆ రిపోర్ట్ దగ్గర తీసుకొని వదిలేద్దాం. సో మనం రైతే రాజు, ఒక్క నిమిషం, దాంట్లో మా పేరుతో ఎలాంటి డొనేషన్లు ఎక్కడా కూడా సేకరిస్తే వద్దని చెప్పారు వాళ్ళు. దాని మీద ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. మరి మీరు మీ సంస్థ, ఎన్జిఓ సంస్థ పేరుతో మీరు సేకరిస్తారా, లేదా ఎన్టీఆర్ పేరు చెప్పి సేకరిస్తారా? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇది డైరెక్ట్గా వెళ్ళి అడిగే క్రౌడ్ ఫండింగ్ కాదు సార్. ఒక కార్పొరేట్ అనేవారు వాళ్ళకి సిఎస్ఆర్ ఇస్తున్నారంటే మా నుంచి వాళ్ళకి కొన్ని అఫీషియల్ పేపర్స్ వెళ్ళాలి. మేము పెట్టే ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. వ్యక్తిని అడగట్లేదు సార్, ఎప్పుడు వ్యవస్థలను అడుగుతున్నాం సార్. హలో రూప్ గారు మా రిపోర్టర్ చెప్పింది, మా మిత్రుడు చెప్పింది చాలా క్లారిటీ. సిఎస్ఆర్ ఫండ్స్ ఒకటి మీరు ఎన్టీఆర్ పేరు తీసుకుంటారు కదా, నా పేరుతో అసలు ఎవరికి ఇవ్వద్దు అని ఎన్టీఆర్ గారి ఒక ప్రకటన విడుదల చేసినప్పుడు మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సిఎస్ఆర్ కింద పలానా కంపెనీ మీకు ఎందుకు ఇవ్వాలి? అసలు ఆ మాటకు వస్తే అది ప్రభుత్వాల పని కదా. ఇప్పుడు చెప్తున్నా మీకు స్వయంగా ఎన్టీఆర్ కార్యాలయంలో నా పేరుతో ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, విరాళాలు ఇవ్వద్దు, ఫండ్స్ ఇవ్వద్దు అని చెప్పినప్పుడు మీరు ఎన్టీఆర్ మీరు కంపెనీ దగ్గరికి వెళ్ళి మీ సిఎస్ఆర్ కింద మీరు ఇవ్వాల్సిన నిధులంతా మాకేమని మీరు ఎలా అడుగుతారు? అసలు మీకు రైట్ ఎక్కడుంది అని అంటే ఏం చెప్తారు? ఇవ్వాల్సిన నిధులన్నీ కాదు సార్, ఆ ప్రాబ్లంకి కావాల్సినంత నిధి మాత్రమే. ఇంకోటి వచ్చేసరికి సార్, మనది అఫీషియల్ రిజిస్టర్డ్ ఎన్జిఓ సార్. పేపర్ వర్క్ అంతా ప్రాపర్గా ఉంది. సో దీనికి ఒక అకౌంట్ ఉంటుంది, దానికి ఆడిటింగ్ ఉంటుంది. అందులో ఉన్న ఏ రూపాయిని ఎవరు టచ్ చేయలేరు, ఫస్ట్ పాయింట్. అండ్ ఇంకోటి మీరు అన్నారు ఎన్టీఆర్ గారు ఎవరు ఇవ్వద్దు అన్నారు అని. అదే సార్ నేను అంటుంది, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎటువంటి పేపర్ వర్క్ ఏది అవసరం లేదు. ఆ వ్యక్తి దగ్గర 2 ఎమోషనల్ మాటలు మాట్లాడో లేకపోతే ఇంకేదో చేసో మనం డబ్బులు వాళ్ళ దగ్గర వేయించుకోవచ్చు. కానీ మేము ఆ తప్పు చేయం. ఫ్యాన్స్ ఎమోషన్స్తో మేము ఆడుకోం. కార్పొరేట్ దగ్గరికి వెళ్తున్నాం. రెండోది పోతే ప్రభుత్వం పని కాదు సార్, ఎన్జిఓస్ పని ఉంటుంది ఎక్కువ శాతం. అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్కి ఎక్కువ సిఎస్ఆర్ ఫండ్స్ వస్తాయి, వాళ్ళే అలాంటి కార్యక్రమాలు చేస్తారు. ఉదాహరణకి చాలా బ్రిడ్జ్లు మన ఆంధ్రప్రదేశ్లో కూడా వరల్డ్ బ్యాంక్ లాంటివి పెద్ద కంపెనీలు కట్టించున్నాయి 100 కోట్లు ఇన్వెస్ట్ చేసి. సో మనం ఎంత పెద్ద రాష్ట్రంలో, ఇంత పెద్ద వాలంటీర్ నెట్వర్క్లో మేము ఎంత పెద్ద ప్రోగ్రామ్కి చెప్పిన నెంబర్ 100 కోట్లు మాత్రమే. రా ఎన్టీఆర్ అనే పేరుతో వెళ్తుంది సార్. అదే చెప్తున్నాను సార్. 100 కోట్ల రూపాయలు, ఒక్క నిమిషం ఇస్తాను, ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాను. 100 కోట్ల రూపాయల సేవాయజ్ఞం అనేది 100 కోట్లు అనేది వీఆర్ యాక్టింగ్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద నీడ్ అండ్ ద సిఎస్ఆర్కి వాళ్ళకి నీడ్గా మనం బ్రిడ్జ్గా వ్యవహరిస్తున్నాం. 100 కోట్లు అనేది మా టార్గెట్ మాత్రమే. 100 కోట్లు మా దగ్గర ఉన్నాయని మేము చెప్పలేదు. అండ్ మీరు ఇప్పుడు వచ్చిన లెటర్ ప్రకారం దీనికి చాలా టైం పడుతుంది సార్. ఇప్పుడు సార్ ఆ కాన్సిక్వెన్సెస్ అన్నీ అదే చెప్పబోతున్నాను.
ఎస్ సార్, రాడికల్గా ఏం వెళ్ళమండి. దానికి నేను చెప్పిన వాటి కాన్సిక్వెన్సెస్ అన్నీ సార్ అదే చెప్పబోతున్నాను సార్. చాలా రెస్పాన్సిబుల్గా నందమూరి తారక రామారావు గారికి గౌరవం ఇస్తూ, ఆయన మాట గౌరవం ఇస్తూనే మా ప్రాసెసింగ్ మీద ఉండబోతుందండి. ఎందుకంటే ఇవాళ చెప్పి నెక్స్ట్ మంత్లో చేసే ప్రోగ్రామ్ కాదు ఇది. మేము పెట్టుకున్న టార్గెట్కి, మేము పెట్టుకున్న టైం ఫ్రేమ్కి దెర్ విల్ బి ఏ డ్యూ ప్రాసెస్. ఇక్కడి నుంచి తర్వాత అడుగులు ఎలా ఉంటాయి అనేది వీల్ టేక్ ఏ కాల్. చాలా రెస్పాన్సిబుల్గా, చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాం. అంతేగాని ప్రతి రూపాయికి అకౌంటబిలిటీ ఉంటుంది. అలా అని చెప్పేసి ఎవరి మీద వెళ్ళి విరాళాలు తీసుకోవడం, ఇక్కడున్న ఫ్యాన్స్ అనే కాదు, లైవ్ ద్వారా వీక్షిస్తున్న అభిమానుల దగ్గరికి కానీ మీరు కనుక్కోండి, ఇప్పటి వరకు ఒక్క రూపాయి విరాళం కూడా మేము అడగలేదు. ఇప్పుడు 7 సంవత్సరాల్లో మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఏ సంస్థలు ఇచ్చాయి, ఎంత ఖర్చు పెట్టారు, 7 ఏళ్ళలో ఏం జరిగింది అని వైట్ పేపర్ ఇవ్వగలరా? మేము సిఎస్ఆర్లు తీసుకోలేదండి. 7 ఏళ్ళు మా ఇంటర్నల్ టీమ్ కంట్రిబ్యూషన్తోనే మేము చేశాము. పైగా ఈ 7 ఏళ్ళు మేము చేసినవన్నీ చాలా చిన్న కార్యక్రమాలు, ఒక్క ఎన్టీఆర్ మీల్ తప్పితే లోకల్లో జరిగే కార్యక్రమాలు. సైట్లో మొత్తం 24 కార్యక్రమాలు. అసలు ఆ కార్యక్రమం అంటే ఏంటి, ఆ కార్యక్రమంలో ఏం చేసాం క్లియర్గా పెట్టాం. అదే సార్, ఇప్పటి వరకు మేము చేసిన వర్క్స్ యొక్క వాల్యూ అడుగుతా. ఒక నిమిషం సార్. ఇప్పటి వరకు మొత్తం సెల్ఫ్ ఫండెడే సార్. దీనికి ప్రాపర్ లెక్క అంటే చెప్పలేం. ఎందుకంటే ఒక అకౌంట్ ద్వారా కానీ, ఒక కరెంట్ అకౌంట్ ద్వారా కానీ ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరిగిందంటే దాన్ని చెప్పగలం. మేము అన్నాం కదా సెల్ఫ్ ఫండెడ్. ఎన్టీఆర్ మీల్ విజయవాడలో జరుగుతుంది, ఎన్టీఆర్ మీల్ హైదరాబాద్లో జరుగుతుంది, ఎన్టీఆర్ మీల్ తమిళనాడులో జరుగుతుంది. ఎన్ని ఊర్లో 160 సెంటర్స్లో ఎవరి ఖర్చు వాళ్ళు మాత్రమే పెట్టుకున్నారు. మా ఇన్ఛార్జెస్ మేము ఎంచుకునే ఇన్ఛార్జెస్కి ఒక వృత్తి ఉంటుంది. వ్యాపారం అవ్వనివ్వండి, ఉద్యోగం అవ్వనివ్వండి, వాళ్ళ ఊర్లో వాళ్ళు ప్రోగ్రామ్ నడిపించుకునే శక్తి వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో మాకు చెప్పక్కర్లేదు. అండ్ మా నుంచి వాళ్ళకేమి, వాళ్ళ నుంచి మాకేమి టూ అండ్ ఫ్రో ట్రాన్సాక్షన్స్ అనేవి లేవు. అందుకే నేను అమౌంట్ బయట చెప్పలేము ఇప్పటిదాకా జరిగింది. బట్ ఇక మీదట జరిగేకి మాత్రం ఒక రికార్డు ఉంటుంది. సిఎస్ఆర్ ఫండ్స్ అలా వస్తాయి. అండ్ సిఎస్ఆర్ ఫండ్స్కి మేము ఎలిజిబుల్ అంటే ఎస్ వీఆర్ ఎలిజిబుల్. భయ్యా హలో చెప్తున్నాం. ఒక వ్యవస్థని రిజిస్టర్ చేసి 3 సంవత్సరాలు అయి ఉండాలి సిఎస్ఆర్ ఫండ్స్ ఎలిజిబుల్ అవ్వాలంటే. దిస్ ఇస్ ద ఫస్ట్ థంబ్ రూల్. ఇంకొక 2 రోజుల్లో మేము 3 సంవత్సరాలకి ఎలిజిబిలిటీ ఫస్ట్ క్రైటీరియా వచ్చేస్తుంది. అంటే రాకుండానే ఎలిజిబిలిటీ రాకుండానే మీడియా సమావేశం ఏర్పాటు చేశారా సార్? ఎలిజిబిలిటీ వచ్చాక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాగా. మేము ఎలిజిబిలిటీ రాకుండా ఊరువాడ స్టార్ట్ అయిందని చెప్పలేదండి. సిఎస్ఆర్ ఫండ్స్ అనేది గవర్నమెంట్ కన్సైకిల్లో ఉంటుంది. అంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అడిగితేనే ఆ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తారు కొన్ని కార్యక్రమాలకి. అవన్నీ లేకుండా, అవన్నీ తెలియకుండా ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా సేవా కార్యక్రమం అంటారు. అయితే పోస్టర్ లాంచింగ్లో మాత్రం 100 కోట్ల రూపాయలతో ప్రజాసేవ అని కార్యక్రమం అని చెప్పారు. అది ఎంతవరకు, ఇప్పటి వరకు మీరు స్వతహాగా ఏదైనా ఫండ్స్ వేసుకున్నారా? ముందుగా మా జోబుల్లో నుంచి మాకు చాలా వేసుకున్నాం సార్. వేసుకోకుండా వ్యవస్థ ఇంత దూరం రాదు. అలానే మేము ఒక్కళ్ళం వేసుకున్నాం అని చెప్పాలా. రెండోది పోతే గవర్నమెంట్ అప్రూవల్ మాత్రమే ఉండాలంటాం రాంగ్ సార్. గవర్నమెంట్ సీసీలో పెడతాం కాపీ ఫస్ట్ థింగ్. రెండోది ఎన్జిఓస్కి చాలా మేజర్ యాక్సెసెస్ ఉంటాయి ఈ కార్పొరేట్స్తో. మీరు రికమెండ్ చేయొచ్చు కానీ ఫండ్స్ మీ చేతికి ఇవ్వాలని తెలియదా? అదే సార్ నేను అంటున్నా. ఫండ్స్ మా చేతికి ఇవ్వకపోతే మాకేంటి సార్ ప్రాబ్లం? ఆ ఊర్లో పని జరుగుతుంది కదా. నేనేమంటున్నా అంటే, నేను చెప్పేది సేవా కార్యక్రమం అంటే మీరు చేయాలి కదా అంటాను. అవును సార్, అది మేము చేసిన ప్రాసెసే కదా సార్. రిపోర్ట్ తయారు చేసేది మేము. ప్రజలకు చేసేది సార్ గ్రౌండ్ లోకి వెళ్తుంది మేము. దాంట్లో మీకేం సంబంధం? గ్రౌండ్ లోకి వెళ్తుంది మేము. గవర్నమెంట్ ప్రజలకి సిఎస్ఆర్ ఫండ్స్ తో సేవ చేస్తుంది. దాంతో మీకేం పని? అక్కడే చెప్తున్నాను కదా సార్, మన ఆంధ్రప్రదేశ్ కేటాయించిన ఒక 4% సిఎస్ఆర్ ఫండ్స్ లో చాలా తక్కువ మొత్తం మాత్రమే రూరల్ డెవలప్మెంట్ మీద వెళ్తున్నాయి. మా మెయిన్ దృష్టి రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి. మా మెయిన్ దృష్టి దీని మీదే ఉంటుంది. సో ఇక్కడ మేము వెళ్ళి ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రతి ఊర్లో మా వాలంటీర్స్ని, మా టీంని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి చైతన్యవంతం చేసి, సార్ విలేజ్లో యుఎస్ పోలో షర్ట్ వేసుకునే రేంజ్కి వెళ్ళినాయి సార్ గ్రామాల వాళ్ళ. అలాంటిది మేము జేపీ గారిని కలిసాం సార్. ఇది చెప్పుకోవాలి. ఇది జయప్రకాష్ నారాయణ గారు కలిసాం సార్ ఈ ప్రోగ్రామ్కి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాల కోసం.
సార్కి మొత్తం చెప్పిన తర్వాత ఆయన ఒకే ఒక మాట అడిగారు మమ్మల్ని, నాకు ఒక మాట ఇవ్వాలి మీరు, నేను దీనికి ఏదన్నా మీ ఐడియాకి మీ చిన్న వయసు ఒక మాట ఇవ్వాలన్నారు. ప్రజల్ని ఎప్పుడూ సోమరబోతులు చేయకండి. ఈ ప్రోగ్రాం ద్వారా ఊర్లో ఎవరి మరుగుదొడ్డి వాడికి ఎలా కడుక్కోవాలో నేర్పించండి. మేము వెళ్ళి మీ మరుగుదొడ్లు కడుగుతామని ఎవ్వరికి చెప్పకండి. ఒక రాజకీయ పార్టీ అయినా ఒక సేవా సంస్థ అయినా ఈ 2 రూల్స్ని గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మీరు ప్రజలకు మంచి చేస్తున్నట్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వెనక ఎవరో ఉన్నారని ఒక 5 రోజుల నుంచి ఒకటే రాసేస్తున్నారు. మా వెనకాల నిజంగా ఎవరూ లేరు. ఆయన మీద ఒక ఎమోషన్ ఉంది. రామారావు కూడా ఉన్నారని కాదు ఇక్కడ తర్వాత. రామారావు గారు అసలు మా వెనకాల ఎందుకు ఉంటారు సార్? ఆయన మీద ప్రేమ మట్టుకే ఉంది. ఎందుకంటే మేము చేస్తుంది ఆయన కోసం కాబట్టి, ప్రజల మంచి కోసం కాబట్టి. సార్ ఇప్పుడు అదే సార్, మన ఇంట్లో మనకు ఒక కుటుంబం ఉంటుంది సార్, లేదా మన ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. ఎప్పుడు పక్కన ఒక 2 ఫ్రెండ్స్ ఉంటారు. ఆ 2 ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారో మాత్రమే మనం వింటాం, కానీ ఆ గేటు బయట అల్లాడిపోయేవాడిని మనం అంత ఫాస్ట్గా చూడలేము సార్. అసలు హీరో గారికి మా గురించి ఎలాంటి మాటలు చెప్పారు అంటే, నేను పత్రికా సభ్యుల నుంచే నేను కొన్ని విన్నాను, నేను పేర్లు చెప్పలేను. మీ వెనకాల ఏదో పెద్ద రాజకీయ పార్టీ ఉందని, మీరు ఏదో ఒక పార్టీకి బీ టీం అని, హీరో గారికి తక్షణం మీ గురించి ఇలా చెప్తున్నారు. హీరో గారు అందుకే మీ గురించి భయపడే ఆ లేఖను వదిలారు, అందుకే మిమ్మల్ని హీరో గారు కలవడానికి ప్రయత్నించలేదని చాలా బలంగా వెళ్ళింది. ప్రోగ్రామ్ స్పాన్ పెద్దదైతే నిజంగా వెనకాల ఎవరో ఉన్నట్ట. సార్ 2024 జనవరి 8న సార్ కరోనా నుంచి మీరు సర్వీస్ చేస్తున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతో ప్రతి ఒక్కరు కూడా ఈ సేవా కార్యక్రమాలు చేస్తారు. బట్ ఇక్కడ మీరు పెడుతున్నటువంటి ఈ ఒక ఆర్గనైజేషన్లో ఇష్యూ ఏంటంటే 100 కోట్లని మీరు సొంతంగా సేవ చేయొచ్చు, మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక హీరోని ముందు పెట్టి చేస్తున్నారు. సో దీనిపైన అఫీషియల్ ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా వాళ్ళు యాంటీగా మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మేము సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నాం. బట్ ఇటువంటి వారు ఎప్పుడు కూడా ఎన్టీఆర్ని అప్రోచ్ అవ్వలేదు, కనీసం వాళ్ళ పిఆర్ టీమ్ని టచ్ చేయలేదు. మళ్ళీ ఎందుకు ఈ రకమైనటువంటి ఫ్లక్చుయేషన్స్? ఇప్పుడు 2 స్టేట్స్లో కూడా పొలిటికల్గా టర్న్ అయిపోయింది ఇది అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు ఇప్పుడు మీరు మాట్లాడేది. సో ఒక ఎన్టీఆర్ని అడ్డం పెట్టుకొని, ఒక హీరోని అడ్డం పెట్టుకొని ఈ రకమైనటువంటి యాక్టివిటీస్ 100 కోట్లు అనేటువంటి ఇష్యూనే ఇప్పుడు రైజ్ అవుతుంది. సో అది ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? మేజర్ క్వశ్చన్ అయితే ఇదే. ఆర్గనైజేషన్ అయితే మీరు పెట్టచ్చు, కానీ ఈ ఒక ఫండ్స్ అనేది ఎక్కడి నుంచి రైజ్ అవుతాయి? ఇప్పుడు మీరు సేవా కార్యక్రమాలు చేస్తే మిమ్మల్ని ఇనిషియేట్ తీసుకొని ఇంకొకరు చేస్తారనే మాట అది చాలా మంది చేస్తారు, అది రూట్ అనేది క్లియర్ అవుతుంది. సో మీరు ఏ రకంగా ఫండ్స్ రైజ్ చేస్తారో అదే ఇప్పుడు మేజర్ క్వశ్చన్. అదే సార్, ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్లో మాట అన్నాను, సేవకు ఒక లిమిట్ ఉండదని. లెట్స్ సీ, మీరన్న అసోసియేషన్స్ ఇవన్నీ ఇప్పటి వరకు ఒక 10 రూపాయలకు సంబంధించిన సేవ చేస్తుందని అనుకుందాం. మేము 100 రూపాయలకు సంబంధించిన సేవ చేయాలని మేము అనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తప్ప? ఏమాత్రం తప్పు కాదు సార్.